హైదరాబాద్ యువతలో కొత్త ఫిట్నెస్ ఫీవర్ మొదలైంది. జిమ్లు, క్రికెట్, బ్యాడ్మింటన్ తరువాత ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు పికిల్ బాల్. ఒకప్పుడు అమెరికాలో మాత్రమే ఎక్కువగా కనిపించిన ఈ ఆట ఇప్పుడు హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ కారిడార్లు, క్లబ్లలో సందడి చేస్తోంది. వీకెండ్ సరదాగా మొదలైన ఆట ఇప్పుడు కోట్ల రూపాయల మార్కెట్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. సాయంత్రం అయ్యిందంటే చాలు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోని పికిల్ బాల్ కోర్టులు కిక్కిరిసిపోతున్నాయి. ఐటీ ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, స్టూడెంట్స్, గృహిణులు ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ రాకెట్ పట్టుకుని కోర్టులోకి దిగుతున్నారు. క్రికెట్లా పెద్ద గ్రౌండ్ అవసరం లేదు, టెన్నిస్లా ఎక్కువ శిక్షణ కూడా అవసరం లేదు. చిన్న కోర్టు, తక్కువ ఖర్చు, సులభమైన నియమాలు ఇవే పికిల్ బాల్ ను హైదరాబాద్ లో వేగంగా విస్తరించేలా చేస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో మాత్రమే ఉన్న పికిల్ బాల్ కోర్టులు ఇప్పుడు వేల సంఖ్యకు చేరుకున్నాయి. హైదరాబాద్ కూడా ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తోంది. నగరంలోని అనేక గేటెడ్ కమ్యూనిటీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, స్పోర్ట్స్ క్లబ్లు ప్రత్యేకంగా పికిల్ బాల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో వ్యాపార అవకాశాలు కూడా భారీగా కనిపిస్తున్నాయి. కోర్టుల నిర్మాణం నుంచి టోర్నమెంట్లు, కోచింగ్ అకాడమీలు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ విక్రయాల వరకు కొత్త మార్కెట్ ఏర్పడుతోంది. 1 గంట కోర్టు బుకింగ్కే ₹1000 ఖర్చవుతున్నాయి. ప్రీమియం ప్యాడెల్స్ కోసం వేలు వెచ్చించేందుకు కూడా ఆటగాళ్లు వెనకాడటం లేదు. దీంతో హైదరాబాద్ లో పికిల్ బాల్ కేవలం ఆటగానే కాకుండా ఓ కొత్త బిజినెస్ మోడల్ గా కూడా ఎదుగుతోంది. అయితే పికిల్ బాల్ విజయానికి అసలు కారణం ఇందులోని సామాజిక అనుబంధమే అంటున్నారు ఆటగాళ్లు. కోర్టులో కొత్త వ్యక్తులను కలవడం, టీంలు మార్చుకుంటూ ఆడటం, ఆట తరువాత స్నేహితులతో సమయం గడపడం ఈ ఆటను ఒక కమ్యూనిటీ కల్చర్ గా మార్చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో అనేక కార్పొరేట్ సంస్థలు ఉద్యోగుల కోసం పికిల్ బాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాయి. కొన్ని హోటళ్లు, రిసార్ట్లు ప్రత్యేక పికిల్ బాల్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. వీకెండ్ ఎంజాయ్మెంట్ గా మొదలైన ఈ ఆట ఇప్పుడు ఫిట్నెస్, ఫ్రెండ్షిప్, ఫన్ ఈ మూడింటి కలయికగా నగర యువతను ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ స్పోర్ట్స్ మ్యాప్ లో పికిల్ బాల్ మరింత పెద్ద స్థానం సంపాదించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలా మంది క్రీడాకారులు అన్ని ఏజ్ల వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ప్రాబబ్లీ మీరు జూబ్లీహిల్స్ సైడ్ పోతేనైతే జూబ్లీహిల్స్, ఇటు గచ్చిబౌలి, మాదాపూర్ సైడ్ పోతే మోర్ దాన్ 100 కోర్ట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా టోర్నమెంట్స్ కావడం, ఇవన్నీ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ కావడం, పికిల్ బాల్ లీగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో బేసికలీ ఒక చిన్న గేమ్గా, ఎందుకంటే బ్యాడ్మింటన్ కోర్ట్ పరిమాణంలో ఉన్నటువంటి యొక్క కోర్ట్ సైజు, టెన్నిస్ నెట్ లాగా ఉండేటువంటి యొక్క ఇది. సో ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ప్రాంతంలో మంచి ఆటగా ఇది పేరు పొందుతూ ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి రాబోయే రోజులలో చాలా ఫెసిలిటీస్లో కూడా ఇది యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఒక చిన్న ప్లాస్టిక్ బాల్తో మొదలైన ఆట ఇప్పుడు హైదరాబాద్ యువత లైఫ్ స్టైల్లో భాగమైపోతోంది. ఫిట్నెస్ కు కొత్త నిర్వచనం చెబుతున్న పికిల్ బాల్ రానున్న రోజుల్లో ఇంకెంత ప్రాచుర్యం పొందుతుందో చూడాలి.